సుద్దాల మనసు కవి కాదు, మనిషి కవి, మంచి కవి, మట్టి కవి. అతని పాట వినిపించదు, ఆలోచింపజేస్తుంది. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను. ఈ మధ్యకాలంలో మీ పాటలు అంతగా వినిపించడం లేదు. దానికి కారణం సమాజం మారిందా, లేకపోతే మీరు మీ విప్లవ భావాల్ని తగ్గించుకున్నారా? పెద్ద ఆయన అయిపోయినాడు సినారెడ్డి గారు, సిరివెన్నెల గారు, వాళ్ళు రాసినటువంటి పాటలు కొన్ని వందలు విన్నాను. అందులో నేను కొన్ని రాసినటువంటి ఆ పాటల్లో నాకు ఇష్టమే. ఒకటి చేసే రాత్రి 1 గంటకొచ్చేవాడు, కళ్ళు కంపు సొల్లు కంపు కాల్చే పొగ నోటి కంపు. అలాగే మీరు అడగకుండా నేను చెప్తాను, అందస్త్రీ చనిపోయినప్పుడు ముఖ్యమంత్రి గారు పాడమోయడం అనేది నా అవసాన దశలో కూడా, చివరి ప్రాణం పోతున్న సమయంలో కూడా మీకు అత్యంత నచ్చినటువంటి దృశ్యం ఏదైనా ఉంది అంటే ఈ విషయం మాత్రమే చెప్తాను. స్త్రీల కోసం ఒక ఉచిత బస్సు, ఇల్లు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బాగా నచ్చని పరిణామం. ఆ ప్రభుత్వం నాటి ఆ కాలం నాటి పాలకుల మీద కావచ్చు, ప్రభుత్వం మీద కావచ్చు, లేదా కుటుంబం మీద కావచ్చు, దేని మీదే ఇంపార్టెంట్ ప్రజల్లో వచ్చిన ఒక తృణీకార భావం. తెలంగాణ ప్రభుత్వం 10 సంవత్సరాల ఆ తృణీకార భావము, ఆ నచ్చనితనము, ఆ బాధకరమైనటువంటి విషయము వీళ్ళు ఎక్కడ తీసుకెళ్తున్నారు అనే విషయంలో నాకేమీ సున్నాలాగానే కనిపించింది.